హలో స్టూడెంట్స్, జస్ట్ ఒక మెయిల్ మెసేజ్ కూడా కాదు, మెసేజ్ కాదు, మెయిల్ వచ్చింది. నేను మాట్లాడాను ఆ స్టూడెంట్తో. నీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నేను చాలా హంబుల్గా చెప్తున్నాను, మీ అమ్మ నాన్న చెప్పినట్టుగా చెప్తున్నాను, లేదా మీ బ్రదర్ అనుకున్నాను. సో ఆ బాబుది ఏంటంటే, సార్ ఇప్పటికి సిఏ ఇంటర్ 4 times ఆన్లైన్లో కోచింగ్లు ఎన్ని తీసుకున్నాను సార్, పాస్ అవ్వలేదు. ఈసారి కూడా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ కావాలి, ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా? ఈ 4 times లో 2 times నేను మాస్టర్ మైన్స్ లో తీసుకున్నాను, 2 times వేరే ఇన్స్టిట్యూట్స్ లో తీసుకున్నాను అంటున్నాడు. సో మాస్టర్ మైన్స్ లో ఆన్లైన్ తీసుకున్నాడు, పాస్ అయ్యాడా? అవలా. వేరే చోట ఆన్లైన్ తీసుకున్నాడా? పాస్ అయ్యాడా? అవలా. అంటే ఇక్కడ మాస్టర్ మైన్స్ ఇన్స్టిట్యూషనా వేరే ఇన్స్టిట్యూషనా అంటే అందరూ సమానమే. ఆన్లైన్ లో పిల్లలకి చదువు రాదు. వెరీ ఫ్యూ ఉంటారు ఎక్సెప్షనల్. ఆ ఎక్సెప్షన్ పట్టుకొని హడావుడు చేయొద్దు. ఇప్పుడు మనకు సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వాడు చూపించి అందరికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిందని చెప్తే అబద్ధం. ఎలా వచ్చింది? వాళ్ళ సొంత మెరిట్. అలా కొద్ది మందికి వేలల్లో ఒకరికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అందరికి ఎలా వచ్చింది? అలానే ఆన్లైన్ కొంతమందికి సెట్ అయ్యింది. వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేటెడ్, దే డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మానిటరింగ్. అలాంటి పిల్లల్ని మీరు మిగతా పిల్లలు నెత్తి మీద రుద్దొద్దు. కొంతమందికి ఆన్లైన్ సెట్ అయ్యింది. నేను హానెస్ట్ గా చెప్పానా, 4 సార్లు కోచింగ్ తీసుకున్నాడు ఆన్లైన్లో. ఈ కరోనా టైంలో అలవాటు పడ్డాడు ఆన్లైన్. 2 సార్లు మాస్టర్ మైన్స్ లో తీసుకున్నాడు, ఫెయిల్ అయ్యాడని చెప్పానా? నేను అక్కడ దాచిపెట్టానా? అట్లీస్ట్ నా ట్రాన్స్పరెన్సీ, నా హానెస్ట్ నేను యాక్సెప్ట్ చేయండి. చివరిగా 2 మాటలు చెప్పేసి ముగించేస్తా. మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వండి, ఎక్కడ జాయిన్ అయినా పర్లా. మాస్టర్ మైన్స్ లోనే జాయిన్ అవ్వండి అంటే స్వార్థం ఉండొచ్చు. సార్ ఇంత వయసు వచ్చింది మీకు, ఇంత ఎక్స్పీరియన్స్డ్, ఇంత సీనియర్, మీరు కూడా ఇలా సెల్ఫిష్ గా మాట్లాడతారు ఏంటి సార్ అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. నేను సెల్ఫిష్ గా మాట్లాడట్లేదు కదా. ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఆఫ్లైన్ జాయిన్ అవ్వండి అంటున్నాను. ఆన్లైన్ వద్దు. నెంబర్ 1. మాస్టర్ మైన్స్ లో ఆన్లైన్ లేదు, అందుకని ఆన్లైన్ వద్దు అంటే నేను సెల్ఫిష్, నేను తేడా. నా దగ్గర ఆన్లైన్ ఉన్నా కూడా నేను ఆన్లైన్ వద్దు అంటున్నానంటే నేను తేడా కాదు, సెల్ఫిష్ కాదు, హిడెన్ ఎజెండా కాదు, మీ వెల్విషర్. నేను నన్ను చూస్తే మీ వెల్విషర్గా అనిపించకపోవచ్చు. ఏం చేయమంటారు? కొంతమందికి అదృష్టం, వాళ్ళకి ఎజెండా వేరుగుంటుంది, హిడెన్ ఎజెండా ఉంటుంది, కానీ వాళ్ళు మీకు వెల్విషర్ కనిపిస్తారు. నా ఎజెండా ఏం లేదు. నేను ఓపెన్ మైండెడ్గా, చాలా బ్రాడ్ మైండెడ్గా, హానెస్ట్గా చెప్తున్నా. ఆఫ్లైన్ జాయిన్ అవ్వండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి. మాస్టర్ మైన్స్ బాగుంటే మాస్టర్ మైన్స్ జాయిన్ అవ్వండి, ఇంకేదైనా ఇన్స్టిట్యూట్ మీ ఇష్టం అంటున్నా నేను. నెంబర్ 2, నా దగ్గర ఆన్లైన్ ఉంది అయినా వద్దంటున్నాను. నా దగ్గర ఆన్లైన్ లేదు అందుకని వద్దన్నానంటే ఎజెండా వేరుగున్నట్టు. మన దగ్గర ఏం లేదో అది కిల్ చేయటం నా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు మీరు. ఆ టైప్ కాదు కదా నేను. నన్ను వెల్విషరే నమ్మండి, నన్ను వెల్విషర్గానే నమ్మండి. ఏం చేయాలి చెప్పా కదా. కొంతమంది మీకు వెల్విషర్స్ గా కనిపిస్తారు, వాళ్ళ ఎజెండాలు మీకు అర్థం కావడానికి ఇంకా 2-3 ఏళ్ళు పట్టిద్ది. నో ఇష్యూ. ఈ లోపల మీరు పోతారు, మీరు సిఏ కోర్స్ నుంచే పోతారు, డ్రాప్ అవుట్స్ అని స్టాంప్ వేసుకొని పోతారు. మీ మంచి కోర్సు చెప్తున్నా, ఆన్లైన్ వద్దు. సిఏ ఫైనల్ కూడా తప్పదు. ఆర్టికల్షిప్ లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్, కానీ మిగతా అందరికీ కూడా నేను చెప్తున్నా ఆన్లైన్ వద్దు. 3 సార్లు 4 సార్లు 5 సార్లు రాసి ఎందుకులా మేము బాగుపడటం? మీ చేత 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఫీజులు తీసుకొని మేము బాగుపడటమే తప్ప, 2 సార్లు మాస్టర్ మైన్స్, 2 సార్లు ఇంకో ఇన్స్టిట్యూట్, ఇలా మేము బాగుపడటం తప్ప మీరు బాగుపడేది ఉందా? మీ పేరెంట్స్ అయితే బాగుపడేది ఉందా? ఆఫ్లైన్కే వెళ్ళండి, ఆన్లైన్ వద్దు. ఆల్ ద బెస్ట్.